మొన్నటి వరకు సీఎం జగన్, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ ఓటమికి కారణాలను విశ్లేషించుకునే పనిలో ఉన్నారా? ఎందుకు ఓడిపోయాం, ఈ భారీ పతనానికి కారణం ఏంటి అని ఒక్కసారిగా ఆలోచించుకుంటున్నారా? తాజాగా గెలిచిన ఓడిన ఎమ్మెల్యేలను అయితే కలిశారు, వాళ్ళందరితో కూడా మాట్లాడారు. మరి ఏ నిర్ణయం తీసుకున్నారు, రేపు పొద్దున్న పార్టీని ఎలా ముందుకు నడుపుతారు అనేది ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు. కానీ ఖచ్చితంగా పడి లేచిన కెరటంలా ముందుకు వెళతాను అని అయితే చెప్పారు. మళ్ళీ లేస్తాము అన్నారు. అది సాధ్యమవుతుందా లేదా, ఆయన ముందున్న ఇప్పుడు ఆంక్షలేంటి, ఆయన ముందున్న ఒడిదుడుకులేంటి, వాటన్నింటినీ ఎలాగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లీడ్లోకి రాగలుగుతారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మారిపోవాలా? ఇప్పుడు పడిలేచిన కెరటంలో ఆయన పైకి లేవాలి అంటే ఈ 5 ఏళ్ల సమయం సరిపోద్దా? ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నిన్న అసలు ఆ సమావేశంలో దానికి సంబంధించి ఏమన్నా ఒక నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఒక కొలిక్కి రావడం కానీ ఏమైనా జరిగిందా? ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, తన ముందు తనుకి ఒకటి ఏజ్ పరంగా ప్రాబ్లం లేదు, మెయిన్ అది వయసులో ఉన్నాడు కాబట్టి ఇవాళ కాబట్టి రేపు. ఇంకోటి, ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కొడుకు, లేకపోతే కనుక తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, ఇట్లాంటి వాళ్ళు సర్వైవ్ అవుతున్నప్పుడు, కేసులు గోళలు ఉన్నప్పుడు వాటిని జనం పట్టించుకుంటున్నారా? హేమంత్ సోరెన్లు ఇవన్నీ చూస్తున్నాం కదా. వాళ్ళకి కూడా ఇప్పుడు హేమంత్ సోరెన్ జైల్లో పెట్టాక సీట్లు వచ్చినాయి. అట్లాగే వీళ్ళకి కాబట్టి కేసులు, ఈ ఇష్యూస్ గురించి కొత్తగా ఇంకోటి, ఇప్పుడు అసలు రాజకీయ నాయకులు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. న్యాయస్థానాలు అయితే గీతే 4 రోజులు జైల్లో ఉంచుతున్నారు, తర్వాత బెయిల్ మీద వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతుంది. 2 సంవత్సరాలకు పైబడిన జైలు శిక్ష పడకూడదని మాత్రమే కోరుకోవాలి. అంతే, అదొకటే డేంజర్. అదైతే జగన్కి సమస్య, అనర్హత. అది కూడా ఈ 5 ఏళ్లలో అయితే. క్రిమినల్ కేసులు 100 పెట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద పెడితే ఏమైంది? ఏం కాదు. కాకపోతే సమస్య ఎక్కడంటే, పార్టీని సర్వైవ్ చేయడానికి పెద్ద సమస్య తనని వదిలిపోయిన రెడ్లను వెనక్కి తెచ్చుకోవడం. ఇప్పుడు చెప్పిన ఫార్ములా ఫాలో అవుతూ అది సాధ్యమా? సోషల్ ఇంజనీరింగ్ అంటూ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ రెడ్ల సీట్లు కూడా బీసీలు ఇవ్వడం, తనలే వేసుకున్నదైతే ఒక కామన్ మ్యాన్గా మనకు మంచిది. ఏంటి, 7 రెడ్లు ఉన్న చోట బీసీకి ఇచ్చాను ఎంపీ, లైక్ నర్సరావుపేట. అట్లాగే అందరికీ అక్కడ రెడ్లకే ఇస్తే అట్లాగా అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డికి ఇవ్వనని చెప్పి అక్కడ మైనార్టీకి ఇవ్వడం, ఒక బీసీనో ఒక మైనార్టీనో ఎవరో ఒకళ్ళకి పెట్టడం అన్నట్టు ఒక ఫార్ములా వినడానికి బాగుంది, ఆచరణలో జనం అంగీకరించలా. కాబట్టి జనం ఈ సోషల్ ఇంజనీరింగ్ని దక్షిణాదిలో అంగీకరించట్లేదు అనడానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రాను తెలుగు రాష్ట్రాలు 2009లో ఇట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ చేసినటువంటి చిరంజీవి దెబ్బతిన్నారు. 2014లో తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ చేసి బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన చంద్రబాబు దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్ళీ తనకి తానే దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చాప కింద నీరులా అంతర్లీనంగా సోషల్ ఇంజనీరింగ్ చేయాలి. కానీ అంటే నీ పార్టీలో ఉన్న బీసీలను ఎదిగేలా చేయడం, నీ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీలను ఎదిగేలా చేయడం, అవకాశం ఉంటే మంచి ఛాయిసెస్ ఇవ్వడం, ఇట్లాంటివి చెయ్యాల్సిందే తప్పించి ఓన్లీ వాళ్లే నా మనుషులు అంటే మిగతా వాళ్ళందరూ నా మనుషులు కాదని డివిజన్ చేసుకున్నారు. ఓసీల్లో ఎస్పెషల్లీ ఈయన సామాజిక వర్గం సంబంధించిన రెడ్లే వదిలేశారు, కమ్మ కాపు వదిలేశారు. కమ్మ కాపు రెడ్డి మొట్టమొదటిసారి ముగ్గురు కలిసిన కాంబినేషన్ వల్లనే ఇంత సునామీ విజయం. సరిగ్గా చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఎలాగ సర్వైవ్ అవుతాడు? మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళందరి దగ్గరికి పోవాలా, రెడ్లతో కూర్చోవాలా, మాట్లాడుకోవాలా, వాళ్ళతో అన్న ఇంకోసారి జరగదని చెప్పాలా, సెట్ చేయాలా. రెండోది, అప్పుడు మళ్ళీ వీళ్ళు ఇది అవ్వకూడదు. ఇంకోటి, అతనికి ఎప్పుడు యాంటీ మీడియానే ఉంటుంది కాబట్టి అది ఎట్లా ఫేస్ చేస్తాడు. వీటన్నిటికి తోడు అసలు సమస్య ఉంది, రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో గతంలో రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీకి బలమైన సీట్లు ఉన్నాయో వాటిని ఎస్సీ రిజర్వ్డ్ కింద అవి మార్చేశారు. ఇప్పుడు అట్లాగే వీళ్ళది అట్లాగే చేయొచ్చు, రేపు పులివెందులు చేయొచ్చు, పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఊరు కూడా చేయొచ్చు. అంటే వీళ్ళ చేతిలో ఉంటుంది, ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు పులివెందులే ఉంది, వైసీపీకి సపోర్టింగ్గా ఉండే బెల్ట్ అంతా ఒక చోట ఉంది. ఇప్పుడు అది డివైడ్ చేసేయచ్చు. అక్కడ తెలుగుదేశం సపోర్టింగ్ వరకు ఓ నియోజకవర్గం పెట్టి అది పులివెందులు అనొచ్చు. అప్పుడు పులివెందులో దెబ్బతినేస్తారు, అప్పుడు ఇంకో సీట్ ఎత్తుకోవాలి. అంతే కదా. ఇట్లాంటిది అంటే ఇప్పుడు చేతిలో
ఓ రకంగా కీ తెలుగుదేశం చేతిలో ఉంది. ఉమ్, జగన్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉంది. ఉమ్, 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 ఓ రకంగా. అవును, అయితే అట్లాగని శాశ్వతంగా వద్దు. ఇప్పుడు తెలుగుదేశాన్ని అట్లాగే రాజశేఖర రెడ్డి దెబ్బతీశాడు. ఉమ్, 2009 వరకు అయ్యింది, ఉమ్, 14 మళ్ళీ గెలవలేదా అవును, ఫార్ములాల పరంగా చూస్తే. ఉమ్, ఏది శాశ్వతంగా ఎవరిని నాయకుడిగా ఉంచుకోరు జనం. ఉమ్, ఒక ఇందిరాగాంధీ కంటిన్యూ అవ్వగలిగిందా? ఉమ్, ఒక రాజీవ్ గాంధీ ఉన్నాడా? ఉమ్, ఓ మోడీ కానీ ఇప్పుడు తగ్గలేదా? ఉమ్. కాబట్టి శాశ్వతంగా ఒకళ్ళని అనుకోరు. కానీ 3 పార్టీలు కలిసిపోయి చుట్టూ ఒక బలమైన కంచెనైతే వేసేసుకున్నాయి. అది దాటి వాళ్ళని టచ్ చేసి ఈయన గెలుపొందడం అంటే అంత ఆషామాషిగా అసలు వాళ్ళతో ఎందుకు టచ్ చేయాలి? ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆ నడిపే ప్రభుత్వపు పనితీరు అంతమంది ఉన్నప్పుడు ఇప్పుడు ఇతనికి సమస్య ఏమైంది? 151 వచ్చేటప్పటికి అందరినీ అకామిడేట్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏమి పెట్టినాం ఎట్టాకు పెట్టదు పెట్టే మొండకి ఏమైందని ఒక సామెత ఉంది. అట్లాగే ఏనాడు మంత్రి పదవులు దక్కనటువంటి వాళ్ళు నాకు మంత్రి పదవి కావాలనుకున్నారు. మేము ఆల్రెడీ మంత్రులం కదా మాకెందుకు మంత్రి పదవి ఎవరని వీళ్ళు అనుకున్నారు. తీసుకున్నోడికేమో పూర్తి సంతృప్తి లేదు, రానోడికేమో అసంతృప్తి ఉంది. మధ్యలో తీసేసినందుకు ఒకళ్ళకి అసంతృప్తి ఉంది, కొత్తగా తీసుకున్నటువంటి వాళ్ళకి ఎంతకాలం మమ్మల్ని పట్టించుకోలేదని అసంతృప్తి ఉంది. ఫైనల్గా ఎవరికి సంతృప్తి లేదు, సంపూర్ణ సంతృప్తి ఎవరికీ ఉండదు. రాజకీయాల్లో అది ముఖ్యం. అప్పుడు వీళ్ళందరినీ రేపొద్దున ఇక్కడైనా అంతే ఉంటదిగా. ఇప్పుడు ఇక్కడ 161 వచ్చేసింది కదా, 167 దగ్గర 167 వచ్చినప్పుడు ఇక్కడ అదే ఉంటాయిగా. అందరూ ఆశ ఎక్కువైపోతుంది. అవి తీరాలా. రెండవది సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేయాలి, వాటిట్లో అందరికి ఇస్తారా లేదా. ఇప్పుడు ఇతనేంటి అందరికి ఇచ్చాడు, నో డౌట్. అది ఇస్తారా లేదా? అక్కడ ఇస్తే సూపర్ హీరో. ఒకటి మాత్రం ఖాయం, చంద్రబాబు గారు రేపు పొద్దున పోలవరం పూర్తి చేయగలడు 29 కల్లా. ఈ టర్మ్ లో చేసేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అట్లాగే అమరావతి పూర్తి చేయగలడు ఖచ్చితంగా. ఈ రెండు పూర్తి అనుకున్న స్థాయిలో అవుతుంది అమరావతి. అనుకున్న స్థాయి అనేది అసలు అనుకోవద్దు, స్థాయి అనుకోవద్దు. రాజధాని చట్టబద్ధమైన రాజధాని ఏర్పడుతుంది, బెజవాడ గుంటూరుతో పోటీ పడుతుంది. ఆ తర్వాత విశాఖపట్నంతో పోటీ పడడానికి కొంత టైం పట్టచ్చు, అంటే డెవలప్ అవడానికి టైం పట్టచ్చు. కానీ ముందు నగరం ఏర్పడిపోతే ఆ తర్వాత ఎవడు పీకలేడు ఏమి, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కనీసం నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి 1000 భవనాలు అక్కడ వస్తాయి. అంటే ప్రభుత్వపు భవనాలు ఒక 200 వేసుకోండి, అంటే ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఒక 200 వేసుకోండి. మిగతాయి వీళ్ళకి పట్టాలు ఇచ్చేస్తే వీళ్ళ స్థలాలు వీళ్ళకి 1200 గజాలు 200 గజాలు కమర్షియల్ డొమెస్టిక్ ఇవి విపరీతంగా అవుట్లెట్లు వేస్తాయి. షాపింగ్ మాల్స్, షాపులు, కాంప్లెక్స్లు ఇవన్నీ అవి చూడ్డానికి ఎగబడే జనం వస్తారు. అది ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది. ఆ విధంగా చుట్టుపక్కల రెస్టారెంట్లు, హోటళ్ళు ఇవన్నీ పెరుగుతాయి. ఇప్పుడు వారణాసికి వెళ్ళే వాళ్ళలో దర్శనంతో పాటు ఆ ఊరు ఏం చేశాడు మోడీ చూద్దామని వెళ్ళే వాళ్ళు ఎక్కువ, అయోధ్యకి వెళ్ళే వాళ్ళు ఆ ఊరంతా బాగు చేశాడంటే ఎందుకు చూద్దామని వెళ్తున్న వాళ్ళు ఎక్కువ. మనకే ఆంధ్ర వాళ్ళకి టూరిస్ట్ మెంటాలిటీ ఎక్కువ, తెలుగు వాళ్ళకి ఎక్కువ. నేను ఆ రోజున మన కాశీలో చూస్తే ఎవడికాడు తెలుగులోనే మాట్లాడుతున్నాడు, 10 అడుగుల్లో ఒకడు. మనకి భాష గురించిన భయం అనుకోవడం లేదు, మనోళ్ళే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడైనా రేపు పొద్దున అమరావతికి చూడటానికి పరిగెత్తుకుంటూ వస్తారు జనాలందరూ. ఆ విధంగా టూరిస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళ ద్వారా మౌత్ పబ్లిసిటీ రాష్ట్రం అంతా దేశం అంతా వెళ్ళుద్ది. ఇది ఒక గొప్ప అదృష్టం చంద్రబాబు గారి. ఈ రెండు జగన్ కి దురదృష్టం, అతను చేయలేకపోవడం. ఈ రెండు కూడా. మూడోది నియోజకవర్గాల పునర్జనం ఒక పెద్ద మైనస్. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మేబీ 2 సార్లు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది అతను దాన్ని బట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక అతిపెద్ద థ్రెట్ ఏమైనా ఉంది అని ఏమన్నా అనిపిస్తుందా? ఖచ్చితంగా. ఒకటి, ఇప్పుడు తనకి సంబంధించి తన వాళ్ళు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ నేను అడిగేది. వ్యక్తిగతమైన థ్రెట్ ఎప్పుడు ఉంది అతనికి, అంటే మళ్ళీ జైల్లో పెట్టడం కానీ అది పెద్ద ఇష్యూ కాదు. ఎక్కువ రోజులు ఏమి ఉండదు, ఏదైనా పెట్టినా కూడా జైలు శిక్షలు దీని గురించి పెద్ద భయం ఏం లేదు. 16 నెలలకు మించి ఏది ఉండదు. ఆ ఈడీ సిబిఐ కేసులు అయ్యి అందులో కూడా పెద్దగా ఏంటి ఎక్కువగా పెనాల్టీ కేసులు ఉంటాయి. రెండవది బీభత్సంగా ఉంటే ఇంతవరకు అసలు అట్లాంటి కేసుల్లో జైలు శిక్ష పడిన నాయకులు ఎవరు లేరు భారతదేశంలో. చిదంబరాలు ఎక్కువ పడలేదంటారా? 3 నెలలు 6 నెలలు పైకోర్టులు అప్పీళ్లు. లాలూది గడ్డి కుంభకోణం వేరు, అది డబ్బులు గవర్నమెంట్ డబ్బులు తినేసింది. ఇది పెట్టుబడులు పెట్టడం క్రైమ్. కాబట్టి ఇవి ఎట్లా ఉంటాయి అంటే, ఒకటి పెనాల్టీల కేసులు అవుతాయి, రెండవది వచ్చేటప్పటికి మాక్సిమం 6 నెలల్లో ఏడాదో ఇది ఉంటుంది. మళ్ళీ పైకి అప్పీళ్ళు వీటితో వెళ్ళిపోతుంటాయి. పెట్టినా ఒకవేళ ఇది, ఒకవేళ ఇంకోటి నాకు తెలిసి
ఇతన్ని జైల్లో పెట్టాలని చంద్రబాబు అనుకోరు. ఇప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టి సింపతి వచ్చింది, అదే ఇతను జైల్లో పెడితే మళ్ళీ సింపతి వస్తుంది. కానీ ఇక్కడ కక్షపూరిత రాజకీయం ప్రతీకారం అనేది చూపించుకోవాలనుకుంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు, జగన్ జైల్లో పెట్టాలి. కనుక జగన్ ని జైల్లో పెట్టినందుకు ప్రతీకారమే కదా చంద్రబాబు నేను పెట్టింది. అంటే అది కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు ఎట్లాగవుతుంది, ఇతను చంద్రబాబు మీద కక్ష కట్టాడు కదా, కాంగ్రెస్ కట్టాడు. మళ్ళీ రివర్స్ ఏమవుతుంది, అప్పుడు రేపు పొద్దున ఇంకోళ్ళు కూడా జైలుకి వీళ్ళ కుటుంబం నుంచి జైలుకి వెళ్లాల్సి వస్తుంది రేపు అతను వస్తే. అవును, ప్రతీకారం అనేది ఇక్కడతో క్లోజ్ అవ్వాలి. లేదు పెట్టుకుంటే కనుక లైఫ్ లాంగ్ మనం వాళ్ళు బయటకు ఉంటారు వీళ్ళు జైల్లో ఉంటారని చూసుకుంటుండాలి. అధికారంలో ఉండి రాజకీయంగా జగన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయరా రేపొద్దున? చేస్తారు ఖచ్చితంగా. ఈ 5 ఏళ్ళు జగన్ దారుణమైన మాటలు పడతాడు. ఇప్పుడు 2014-19 మధ్యలో ఎట్టబడ్డాడు. ప్రతిసారి స్పీచ్ ఇచ్చేటప్పుడు అవినీతి పరుడు, రాక్షసుడు. ఈవెన్ 2019 తర్వాత నేను ఏమన్నారు, సైకో, ఇదే కదా ఆ మాటలు ఎక్కువే అంటారు, అనిపించుకోక తప్పదు. గెలిచిన ఎమ్మెల్యేలు కాపాడుకోవడం అనేది కూడా ఒక థ్రెట్ క్రియేట్ చేస్తుందా జగన్ కి, ఉన్న 10 మందిని ఆయన మినహాయిస్తే? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు రోజుకోసారి సోషల్ మీడియాలో బిగిన్ అయిపోయింది, 5 వెళ్ళిపోతున్నారు 6 వెళ్ళిపోతున్నారు అన్నటువంటి. వాళ్ళు వెళ్తారా లేదా అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. వెళ్ళినా అతనికి పోయేదేం లేదు కొత్తగా. ఇంతకుముందు 23 మంది వెళ్తే ఏమైంది అంటే అప్పుడు కొంచెం సంఖ్య ఎక్కువ ఉందిలే, ఇప్పుడు ఏం లేదు అనేది. ఏమున్నా ఇప్పుడు తనకి అది ప్రతిపక్ష హోదానే లేదు ప్రాక్టికల్, ఇంకా పోయేదే ఉంది. అంటే అసెంబ్లీలో వీళ్ళ వాణి వినపడదు కదా, ఇంకా ఇంతకుముందు అప్పుడు అంటే 67 మంది కదండి. ఎప్పుడు మాట్లాడాడు 2 ఏళ్ల తర్వాత వాళ్ళు మాట్లాడనివ్వలేదనే కదా వెళ్ళిపోయింది పాదయాత్ర చేసుకుంటూ. బేసిక్ గా ఇక్కడ వీళ్ళని మాట్లాడినిచ్చారా తెలుగుదేశం వాళ్ళని? వీళ్ళు అసెంబ్లీ బేస్డ్ గా వాణి అనేటువంటి పదం ఎప్పుడో చచ్చిపోయి 2014 తర్వాత ఏం లేదు, బయట మాట్లాడుకోవడమే. అసెంబ్లీ బయట మాట్లాడుకోవడమే తప్పించి లోపల మాట్లాడినారు ఎవరు అధికారంలో ఉన్నా సరే. 2014 ముందు తెలంగాణ ఉద్యమ టైంలో కూడా మాట్లాడుకున్నాం చక్కగా, ఉపన్యాసాలు జరిగినాయి. 14 తర్వాత తెలంగాణలోనూ లేదు, ఇక్కడ లేదు. ఇంకా మొన్న తెలంగాణ బెటర్, రేవంత్ రెడ్డి వచ్చాక చక్కగా ఉపన్యాసం మాట్లాడినిచ్చాడు కేసీఆర్ ని. ఈయన సమాధానం చెప్తా వచ్చాడు. అంటే కేసీఆర్ రాలేదనుకోండి, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు సమాధానాలు చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగే అసెంబ్లీ. మళ్ళీ తర్వాత ఉంటుందో లేదో తెలియదు. అప్పట్లో కేసీఆర్ కూడా మొదట్లో కాంగ్రెస్ మాట్లాడినిచ్చాడు, తర్వాత పక్కన పెట్టేశాడు. చంద్రబాబు గారితో కంపేర్ చేస్తే రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు వేయడంలో ఫెయిల్ అయ్యారు జగన్ గారు, అందుకే ఈ ఫలితాలు చూశారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేయడానికి టైం పడుతుందా? లైక్ లాస్ట్ టైం చేసినట్టు పాదయాత్రలు ఇలాంటి ఏమన్నా మొదలుపెట్టి మనం అన్నట్టు పడి లేచిన కెరటంలో పైకి లేస్తారా? ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేము, పరిస్థితిని బట్టి ఉంటది. ఇప్పుడు ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేస్తే చేయగలిగేది ఏం లేదు అతను. అంతే, క్రిందసారి వాళ్ళు ఆ ఫీజు ఇది చేయలేకపోయారు కాబట్టి ఆ 2 సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ, అమరావతి పూర్తి కాకపోవడం. కానీ జగన్ సక్సెస్ఫుల్ గా చేసిన దెబ్బ పడింది కదా. ఏది సంక్షేమం వరకు చేశాడు, కానీ అభివృద్ధి అన్నటువంటి ఆకాంక్షను మర్చిపోయాడు. అంటే చంద్రబాబు దగ్గర కూడా అభివృద్ధి అన్న ఆకాంక్ష జనంలో ఉందన్నది మర్చిపోయాడు. ఆకాంక్షకి ఇది మందు అనుకున్నాడు. రోగం ఒకటి, మందు ఒకటి. రోగం ఏంటంటే అభివృద్ధి అన్నటువంటి కసి ఉంది జనంలో. ఆ కసిని తీర్చాలి అంటే అభివృద్ధి చేసి చూపించాలి. కానీ ఇతను డబ్బులు పడేస్తే అది మర్చిపోతారు అనుకున్నాడు. అది మర్చిపోకపోగా అది ఎవడ సొమ్మిచ్చాడు, ఎవడబ్బ సొమ్మిచ్చాడు అనుకున్నాడు. అది తేడా వచ్చి వ్యక్తిగతంగా ఏమైనా రియలైజ్ అవుతున్నట్టు ఏమైనా కనిపిస్తుందా? నిన్న సమావేశం వాళ్ళందరితో మాట్లాడిన తీరి అన్ని చూస్తే ఏం లేదు. ఇప్పుడు నిన్న అందరూ కలిసి చేతులు కట్టుకుని ఉంచున్నారు. సాధారణంగా అదే మామూలుగా అయితే కనుక రియలైజ్ అయితే ఇక్కడ ఏందబ్బా మీరు అందరు నుంచోవడం, పదండి లోపల హాల్లోకి వెళ్ళి కూర్చుందాం, అవును నిజం తీసుకెళ్ళాలి. సీఎం ఇంట్లో అంత హాల్ లేకుండా ఉంటుందా సీఎం దగ్గర? అక్కడ కూర్చుందాం పదండి అనాలి. అంతేగాని చూసే వాళ్ళకి ఆ ఫోటో చూస్తే ఉంది అందరు చేతులు కట్టుకుని నుంచుంటే అంటే ఒక డిప్రెషన్ లో ఉన్నారు ఆయన. అదే ఓదార్పు యాత్ర. ఎవరు వీళ్ళందరూ ఆయన ఓదార్చడానికి వెళ్ళారు, ఒకరినొకరు ఓదార్చుకోవడం. కానీ అట్లా అక్కడ కూడా జాగ్రత్త పాటించాలి. చంద్రబాబు గారి దగ్గర చూడండి, అది మీకు అవును నీట్ గా టేబుల్ వేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇవాళ వచ్చింది కదా, అదే తేడా. రైట్, చూద్దాం. మొత్తానికి మళ్ళీ పడి లేచిన కెరటంలా లేస్తానని అయితే అంటున్నారు, కానీ థ్రెట్ అయితే ఎక్కువే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ముందు. ఈ 5 ఏళ్లలో దాన్ని ఎలా ఛేదిస్తారు, తర్వాత ఎలా సాధిస్తారు?